ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు నీతి నిజాయితీ ఉంటే సెక్కి ఒప్పందాలపై కేసులు కొనసాగించాలని, అలాగే ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సిపిఎం కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న విద్యుత్ ఒప్పందాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ని ఆదాని ప్రదేశ్గా మారుస్తున్నారని విమర్శలు చేశారు. 1,10,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపే అవినీతికర సెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇందులో 1,750 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని ఆరోపించిన ఈనాటి కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా కొద్ది నెలలుగా ఆలోచిస్తున్నామని, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామని సన్నాయి నొక్కారన్నారు. మరోవైపు రాష్ట్రంలో భూములు అన్నింటినీ ఆదానికి కట్టబెట్టి ప్రయత్నం జరుగుతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఆదానికి పెద్ద ఎత్తున భూములు కట్టబెడుతున్నారన్నారు. రైతుల భూముల మీద రుణాలు తీసుకొని వారికి వాటిపై హక్కు లేకుండా చేస్తున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు మొదలైనవి. ఖాళీగా ఉన్నాయి భూములు అనేటువంటి పేరుతోటి రైతుల నుండి వేలాది ఎకరాలు, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో లీజు సంవత్సరానికి 30,000 పేరుతో లీజుకి ఇచ్చి అందులో తయారయ్యేటువంటి కరెంటుని వినియోగదారులు చౌకగా ఇస్తున్నాము. ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు 30,000 వస్తున్నాయి సంవత్సరానికి, లేకపోతే ఆ డబ్బులు కూడా రావు ఖాళీగా ఉన్నాయి కాబట్టి. వినియోగదారులకు కూడా తక్కువ రేటుకి మేము కరెంట్ ఇస్తాము చెప్పి ఓదరు కొట్టేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం వివరాల్లోకి పోయి పరిశీలిస్తే ఇదంతా హంబక్కు, బోగస్ అని స్పష్టంగా తేలుతున్నది. కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది దేశవ్యాప్తంగా మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం తీసుకునే ఈ ఒప్పందాలన్నీ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అదాని సామ్రాజ్యంగా మారిపోతుంది. అటు రైతులకి ఇటు వినియోగదారులకి ఇద్దరికీ శటకోపం పెడుతున్నాయి అనేది అర్థమవుతుంది. అసలు 30,000 రైతులకి మేము లీజుకి ఇస్తున్నాం, 3 ఏళ్ల తర్వాత 5% పెంచుతాం. ఈ లెక్కన 25 ఏళ్ల తర్వాత వాళ్ళకి 12 లక్షలు వస్తుంది ఆదాయం. ఇక్కడ ఈరేలాల్లో వాళ్ళకి అసలు డబ్బులే ఇవ్వటం లేదు. 2-3 సంవత్సరాల నుంచి పోరాడిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళ కంపెనీ అమ్ముకొని కొత్త కంపెనీ వస్తే వాళ్ళు ఇచ్చారు. ఇవ్వకపోతే ఏమిటి, ఆ ప్యానల్ పీకేయటానికి లేదు, కేసులు వస్తాయి. భూములు సొంత భూమిలో రైతులు ఎంటర్ కావడానికి కూడా లేదు, ప్రవేశించడానికి కూడా లేదు. ఖాళీ భూములు ఏంటి, ఈ వాదన అర్ధరహితమైంది. మోసపూరితమైనటువంటి వాదన చేసి రైతులు నిలువున ముంచేసేటువంటి వాదన. అందుకని నెలకి 30,000 రూపాయల చొప్పున అగ్రిమెంట్ని ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి అగ్రిమెంట్లు చేస్తేనే ఇవ్వాలి, లేకపోతే రైతులు దీన్ని ప్రతిఘటించాలని చెప్పి కోరుతున్నాం. రెండవది వినియోగదారులకి. ఇప్పుడు అదానీతోటి గత ప్రభుత్వం 1,750 కోట్లు లంచం ఇచ్చి ఆ ప్రభుత్వానికి ₹2.49 చొప్పున ఈ సోలార్ ఎనర్జీని 25 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నారు. ఇదే అదాని గుజరాత్లో ₹99 ఇచ్చాడు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానికి ఇవ్వటానికి ముందు టెండర్లు వేస్తే ₹99 ఇస్తారని అనేక కంపెనీలు ముందుకు వచ్చింది. వాళ్ళందరినీ కాదని ₹2.49 అంటే ₹1 పెంచి అదనంగా ఇచ్చారు. ఇప్పుడు అదనంగా ఇవ్వటం ₹1, 1,750 కోట్లు లంచం ఇవ్వటం, 25 సంవత్సరాల పాటు ఇదే రేటు ఉండటం. ఇది వినియోగదారుల మీద ఖచ్చితంగా భారం. 5-6 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది తిరిగి. 5-6 సంవత్సరాలు వచ్చేస్తుంది, కాదని చెప్పమని. అంటే 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే 5-6 ఏళ్ళు పోతే ఇంకొక 19-20 సంవత్సరాలు ఏ పెట్టుబడి లేకుండా కేవలం మెయింటెనెన్స్ తోటి ఒక 4 మనుషులను పెట్టుకుంటే మెయింటెనెన్స్ అవుతుంది, ఫ్రీగా అయిపోయినట్టే. మరి ఎందుకు 2.5 వసూలు చేయాలి? ₹99 ఎక్కువ, అసలు 2.5 ఏమిటని. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా ఆయనే మీ ఆర్థిక మంత్రి పయ్యాల కేసు, ఇది అన్యాయం, ఈ ఒప్పందాన్ని బయట పెట్టండి, ఈ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోర్టులో కేసు వేసాడు. ఇప్పటికి నడుస్తుంది. పయ్యావుల కేశవ్ గారు ఈ కేసును ఉపసంహరించుకుంటున్నాడా నడుపుతున్నాడా చెప్పాలి. ఈ కేసును ఆయన నడుపుతున్నట్టయితే మొత్తం ఈ ఒప్పందాలన్నీ బయట పెట్టాలైనా రద్దు చేయాలి. ఒప్పందాన్ని సెకీతో జరిగిన ఒప్పందం, పేరు సెకీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అది. కానీ వాళ్ళు సెకీ వాళ్ళు అదాని దగ్గర కొని ఇలా సప్లై చేస్తారు. అదాని ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు? రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు. రాజస్థాన్లో ఉత్పత్తి చేసి 7,000 మెగావాట్లు మనకు సప్లై చేయాలి.
ఈ 7,000 మెగావాట్లలో 2024 సెప్టెంబర్ నాటికే 3,000 మెగావాట్లు మనకు ఇవ్వాలి. ఇప్పటికి సంవత్సరం అయింది, సంవత్సరం కాదు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఒక్క యూనిట్ కూడా, గడువు మీరిన 6 నెలల్లో ఒక్క యూనిట్ కూడా మనకు సప్లై చేయలేదు. పైగా రాజస్థాన్ నుంచి మనకు సప్లై చేస్తున్నాడు కాబట్టి దానికి ₹2 మళ్ళీ ₹2.5 అదనంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు వేస్తున్నాడు. ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడని ఒప్పందం చేసుకుంటాడా? ఇక్కడ పెట్టి ఉత్పత్తి చేస్తే పోనీ ఉద్యోగాలు వస్తాయి, మన రైతులకు డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. అక్కడెక్కడి నుంచో ఉత్పత్తి చేసి అంత దూరం ట్రాన్స్మిషన్ చేసి ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా మన నెత్తి మీద వేసి ఎవరిని ఉద్ధరించడానికని? అదానిని ఉద్ధరించడానిక, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానిక? మరి పయావుల కేసు వేసినోడు నిజాయితీ నీతి ఉంటే ఆ కేసును కొనసాగించాలి, ఈ ఒప్పందాలు రద్దు చేయాలి. లేదు నేను తప్పుడు కేసు వేసాను, అదాని ఏమైనా డబ్బులు ఇస్తాడేమని బెదిరియడానికి వేసాను, బ్లాక్మెయిల్ చేయడానికి వేసాను, దాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పమని ఏదో ఒకటి చెప్పాలి ప్రజలకి. ఆయన ఆర్థిక మంత్రి స్థానంలో కూర్చొని ఎలా ప్రజలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు? ఇదే తెలుగుదేశం నాయకుడు చంద్రమోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు దండగా వీటన్నిటిని ఎత్తేయాలి అని చెప్పి ఆయన ఒక కేసు వేశాడు, అది విద్యుత్ రంగానికి సంబంధించింది. ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఆ రోజు తప్పు అయింది, ఈరోజు ఒప్పు ఎలా అవుతుంది? ఈ ఒప్పందాలు అదాని మీటర్లు ఇప్పుడు షాపులన్నిటికీ అనంతపురంలో బిగిస్తున్నారు, అదాని మనుషులు వచ్చి బిగిస్తున్నారు మీటర్లు. ఒక్కొక్క మీటర్ 32,000, మామూలుగా అయితే అది 12-13 వస్తుంది. ఆ డబ్బును కూడా మన దగ్గర బిల్లులు వేస్తున్నారు రేపు పొద్దున. మేము చెబుతున్నాం ప్రజలకి, ఈ మీటర్లు ఇళ్లకు బిగించడానికి వస్తే మాకు ఈ మీటర్లు వద్దు, పెట్టొద్దు అని ప్రజలు దీన్ని ప్రతిఘటించాలి. వద్దు అంటే వెనకపోవాల్సిందే, బలవంతంగా పెట్టడానికి వీలు లేదు, దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? నిన్న డిస్కామ్లు మేము ఇప్పుడు ట్రూ అప్ చేసాం, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంతా ట్రూ అప్ చేశాడు, మేము వచ్చి ట్రూ డౌన్ చేస్తున్నాం, 1000 కోట్లు మిగులుతున్నాయి అన్నాడు. ఈ 1000 కోట్లు వినియోగదారులకు మళ్ళీ ఇస్తారా లేదా? ఈ మిగులు కాదు, కరోనా కాలంలో ఖర్చు పెట్టనివి ట్రాన్స్కో వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఈ అదనం ఖర్చు అయిందని ఇస్తే అవి కూడా మనకు కలిపేశారు. ఖర్చు చేయకుండానే ఖర్చు అయిందని ఇస్తే, ఖర్చు చేయకుండా ఖర్చు అయిందని ఇస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వడానికి బదులు మేము మిగులు చేస్తున్నామంటే రేపు పొద్దున అవి డిస్కామ్లకు పోతాయి, మరి వినియోగదారులకు వస్తాయి లేదా? మేము చెబుతుంది ఏంటంటే ఈ ట్రూ అప్ ఛార్జీలు, ఈ పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు పూర్తిగా దండగ మారివి, దోపిడీ. ఖర్చు చేయకుండానే తప్పుడు లెక్కలిచ్చి వినియోగదారులు ఎత్తినేస్తున్న భారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? మేము వచ్చిన తర్వాత పైసా భారం వేయలేదంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 2025 జనవరి నుండి 40 పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు. పాతవి కాదు ఇవి, కొత్తవి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26కి సంబంధించి 40 పైసలు ఎందుకు వేస్తున్నారు? జవాబు చెప్పాలి కదా. మేము పెంచలేదంటున్న వాళ్ళు పెంచారు. కాబట్టి విద్యుత్ ఒప్పందాలు అన్నీ కూడా అటు రైతులకి ఇటు వినియోగదారులకి నష్టం చేసేవి, మోసపూరితమైన ప్రజలను మోసం చేసేవి, అదానికి అమ్ముడుపోయే దానికోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నారు. గత ప్రభుత్వం అయ్యే ఒప్పందాలు, ఈ ప్రభుత్వం అదే ఒప్పందాలు. ఇద్దరు కూడా మోడీకి అదానికి భజన చేయడానికి, వాళ్ళకి అదానీ కంపెనీలు ఉద్ధరించడానికి ఒప్పందాలు చేసుకొని వినియోగదారుల మీద లక్షల కోట్ల భారాలు వేస్తున్నారు. ఒక్క అదానీ కంపెనీ ఒప్పందం వల్ల 1,10,000 కోట్లు వినియోగదారుల మీద భారం పడుతుంది. సంవత్సరానికి 3,800 కోట్లు. ఇది నేను చెబుతుంది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంగా రాగానే గత సంవత్సరం జూలైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉంది. అదానీ కంపెనీలతో జరిగిన ఒప్పందం వల్ల సంవత్సరానికి 3,870 కోట్లు భారం పడుతుంది అదనంగా వినియోగదారుల మీద. మొత్తం 47,000 కోట్లు భారం వేసింది ఈ ప్రభుత్వం వినియోగదారుల మీద అని వాళ్ళు సంవత్సరానికి 47,000 కోట్లు భారం వేసిందని తెలుగుదేశం వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉంది. మరి వాళ్ళు దీన్ని తగ్గించాలిగా, 47,000 కోట్లు తగ్గించండి. మరి ఇంత ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంటే ఆ పొల్యూషన్ అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము అడిగాం అక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు, ఇప్పుడు 4-5 సార్లు రాసాము, మేము మాట్లాడుతున్నాము, మాకేమీ ఇంతవరకు మా స్పందన కనిపించలేదు అంటున్నారు. మరి ప్రభుత్వ సంస్థలు నష్టపోతే మీకేం బాధ్యత లేదని అడుగుతున్నాం. ఇదేనా అభివృద్ధి? 4% విద్యుత్ ఉత్పత్తి సమర్థత పడిపోతే సమర్థవంతమైన ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళ సమర్థత ఇది. ఇలాంటి సమర్థతన ప్రజలు కోరుకుంటుంది. అందువల్ల ఖచ్చితంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కాములు సమర్థవంతంగా నడిపితే ఈరోజు మొత్తం రాష్ట్రంలో విద్యుత్తుని రూపాయికే ఇవ్వచ్చు వినియోగదారులకి. సోలార్ కానీ, హైడల్ కానీ, థర్మల్ కానీ ఏదైనా కావచ్చు, రూపాయికే ఇవ్వచ్చు. ఇప్పుడు 7 రూపాయలు 8 రూపాయలు కూడా పడుతుంది ఏళ్ళకి, 5 నుంచి 7 రూపాయల దాకా పడుతుంది. ఎందుకంత భారం జనం మొయ్యాలి?
మీరు అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వాగ్దానం చేసి వచ్చారు. ఇంతవరకు అది అమల్లోకి రాలేదు, ఇంకా పెంచుతున్నారు మీరు కూడా. అందువల్ల